వైసీపీ హయాంలో తప్పులు చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులను ఇప్పుడు కూటమి సర్కార్ విచారిస్తోంది. వారిపై కీలక నిర్ణయాలు తీసుకుని జైళ్లకు కూడా పంపిస్తోంది. ఇటీవల గుంటూరుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని మాజీ మంత్రి విడుదల రజని బెదిరించి 2,20,00,000 రూపాయలను వసూలు చేసిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాని విచారించారు. దీనిపై మరింత కూపీ లాగుతున్నారు. ఇక ముంబైకి చెందిన నటి జత్వానీని అన్యాయంగా ఏపీకి తీసుకొచ్చి విజయవాడలో నిర్బంధించి ఆమెను, ఆమె కుటుంబాన్ని వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులను కూడా అరెస్టు చేశారు. ఇలా అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన ఐపీఎస్లను కూటమి సర్కార్ తనదైన శైలిలో విచారిస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా మరో పేరు తెరపైకొచ్చింది. ఆయనే గౌతమ్ సవాంగ్. వైసీపీ హయాంలో ఏపీ డీజీపీగా పనిచేసిన సవాంగ్ అప్పట్లో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీజీపీగా ఉన్న సమయంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగినప్పుడు, టీడీపీ ఆఫీస్పై వైసీపీ నాయకులు దాడులు చేసినప్పుడు ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాళ్లదాడిని ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన కింద చూడాలని ఆయన వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఉదంతాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మరి ముఖ్యంగా విశాఖలో డాక్టర్ సుధాకర్పై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకంపై కూడా అప్పటి డీజీపీగా సవాంగ్ ఖండించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. కట్ చేస్తే ఈ విషయాలు ఎలా ఉన్నా కానీ తాజాగా ఏపీపీఎస్సీలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను, అవినీతిని ప్రభుత్వం వెలికి తీస్తోంది. డీజీపీగా ఉన్న సవాంగ్ను అనూహ్యంగా జగన్ ఏపీపీఎస్సీ చైర్మన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పరీక్ష సహా నియామకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు కూడా వార్తలొచ్చాయి. వైసీపీ హయాంలో డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అప్పట్లో ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్, కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు పాల్పడ్డ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు. 2022లో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో 162 పోస్టులు అమ్ముకొని 150 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు. మాన్యువల్గా జరగాల్సిన పరీక్ష వాల్యుయేషన్ను డిజిటలైజేషన్ ద్వారా చేసి వైసీపీకి అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టారని, ఇందులో భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు, డీఎస్పీ పోస్టు 1.5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సవాంగ్ కోర్టును కూడా తప్పుదోవ పట్టించారంటున్నారు. ఆ నోటిఫికేషన్ ద్వారా వివిధ పదవుల్లో ఉన్న 162 మంది నియామకాలు చెల్లవని, 6 నెలల్లోపు మళ్లీ పరీక్షలు నిర్వహించి నియామకపు ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా గానీ అమలు చేయలేదన్నారు. నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో బంగారం దొంగతనం కేసుల్లో రికవరీపై చాలా ఆరోపణలున్నాయని, ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే సవాంగ్ను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ, హోం సెక్రటరీ, ఏసీపీ, సిఐడి విభాగాలకు లేఖలు రాశారు టీడీపీ నేతలు. ఇక ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ ఉన్నారు. వారే అక్రమాల్లో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలు డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటే వీరు సహకరించారా, లేదంటే వీరు కూడా వాటాలు తీసుకున్నారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తాజాగా ఈ విషయాలపై కూడా సర్కారు దృష్టి పెట్టింది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం మారిన మొదటి రోజే తన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ధ పదవి అయినప్పటికీ చేసిన అక్రమాలు బయటపడితే జైలుకు పోవాల్సి వస్తుందని ఆయన రిజైన్ చేసి వెళ్లిపోయారని చెప్తారు. అయినా కూటమి ప్రభుత్వం వదిలే అవకాశాలైతే కనిపించడం లేదు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ వంతొచ్చిందని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ తన సొంత రాష్ట్రం అస్సాంలో ఉంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.